హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత వచ్చాను కదా. సరే అయితే, ఆధునిక మానవ చరిత్ర ఆఫ్రికాలో సుమారు 3 లక్షల సంవత్సరాల క్రితం పరిణామం చెందడంతో ప్రారంభమైంది. కోతుల నుండి ప్రారంభమైన మానవ నాగరికత క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ 500 BCE నుండి 500 CE వరకు అపూర్వమైన పరిణామంలో సామ్రాజ్య శ్రేణిని అభివృద్ధి చేసింది. ఈ సామ్రాజ్యాలు ఆర్థికంగాను సైనికంగాను ఎదిగి విస్తరణాకాంక్షను కలిగి ఉన్నాయి. ఈ విస్తరణాకాంక్ష వలన యుద్ధం అనేది సంభవించింది. మొదట 2 తెగల మధ్య ఘర్షణగా ప్రారంభమైనది రాను రాను 2 ప్రాంతాల మధ్య, 2 దేశాల మధ్య ఆధిపత్య పోరాటంగా మారింది. ఇక్కడ యుద్ధం అనేది మానవుల మధ్య మాత్రమే జరుగుతుంది. జంతువులు తమ సామ్రాజ్యాన్ని విస్తరించాలి అని అనుకోవు, కానీ మానవులు తమ కీర్తిని, అధికారాన్ని, సామ్రాజ్యాన్ని, తమ పరిధిని విస్తరించుకోవాలని కోరుకుంటారు. మానవుని యొక్క కోరికలు తీరిన తరువాత మానవుడు తన విస్తరణని ఆపేస్తాడు. అయితే ఇక్కడ మానవ కోరికలు అనేవి అపరిమితం. అందువలన ఈ సంఘర్షణ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. పూర్వయుగాల నుండి నేటి ఆధునిక మానవ చరిత్ర వరకు చరిత్ర అధ్యయనం అనేది ఒక రకంగా యుద్ధాల అధ్యయనమే. మానవ పరిణామ క్రమం యుద్ధాల అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటుంది. మనం ఒక సిరీస్ లాగా ఈ మానవ చరిత్రలో జరిగిన ముఖ్యమైన యుద్ధాల గురించి చెప్పుకుందాము. అయితే దానికన్నా ముందు మీరందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. వీడియోని అలా చూసి వెళ్ళిపోవడం కాదండి, ఒక లైక్ కూడా ఇచ్చి ఒక కామెంట్ కూడా పెడితే నాకు మరింత బెస్ట్గా ఉంటుంది కదా. సరే, ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ యుద్ధాల గురించి మనం చర్చించుకునే ముందు అసలు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం యుద్ధం అంటే ఒక దేశంలో వివిధ దేశాల మధ్య సాయుధ పోరాట స్థితి అని నిర్వచించడం జరిగింది. మానవ చరిత్రలో అతి ముఖ్యమైన యుద్ధాలలో ఒకటి మొదటి మెస్సిన్ యుద్ధం. ఇది పూర్వ సామాన్య శకం 735 నుంచి 715 మధ్య జరిగింది. ఈ యుద్ధం సిసిలీ యుద్ధాలలో ఒక భాగంగా జరిగింది. ఈ సిసిలియన్ యుద్ధాలనే గ్రీక్ ప్యూనిక్స్ యుద్ధాలుగా కూడా పిలుస్తారు. ఈ యుద్ధాలు పూర్వ సామాన్య శకం 580 నుంచి 265 మధ్య సిసిలీ మరియు పశ్చిమ మధ్యధరా ప్రాంతాలపై నియంత్రణ కోసం ఇటలీ నగర రాజ్యాలైన సిరాక్యూస్ నేతృత్వంలోని పురాతన కార్తేజ్ మరియు గ్రీకు నగర రాజ్యాల మధ్య జరిగిన యుద్ధాలు. ఈ సిసిలియన్ యుద్ధాల గురించి తెలియాలి అంటే ముందు సిసిలియన్ రాజ్యాలు, సిసిలీలు వారి మధ్య జరిగిన చిన్న చిన్న యుద్ధాల గురించి మనకు ముందుగా తెలియాలి కదా. సో ఇప్పుడు మనం ఈ సిసిలియన్ల గురించి తెలుసుకుందాం. ఈ సిసిలియన్ యుద్ధాలు జరగడానికన్నా ముందు ఇంకో 2 చిన్న చిన్న యుద్ధాలు జరిగాయండి. ముందు వాటి గురించి తెలుసుకుందాం. అవే నమో యుద్ధము మరియు హిమారా నది యుద్ధము. అసలు అవి ఎందుకు జరిగాయి, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు ముందు సిసిలీలు అంటే ఎవరు, ఈ విషయం గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం రండి. సిసిలీ అనేది ప్రస్తుతం ఇటాలియన్ అటానమస్లో ఒక భాగం. ఒకప్పుడు ఇక్కడ ఇండో యూరోపియన్ తెగైన సిసిల్స్ అనేవారు నివసించేవారు. వారి భాష సిసిలియన్. ఈ సిసిల్స్ పేరు మీదే వాళ్ళకి సిసిలీ అనే పేరు వచ్చింది. ప్రస్తుతం సిసిలీ యొక్క రాజధాని పలెర్మో. జనాభా 4.8 మిలియన్లు. మొదటి తరం సిసిలీల నాయకుడు జ్యూసెటియస్. గ్రీకు కాలనీలు, సిరాక్యూస్ మరియు ఆగ్రాకాసుల విస్తరణ కారణంగా భూములు కోల్పోయిన చెల్లాచెదురైపోయిన సిసిల్స్ అందరినీ ఏకం చేసి మొటియన్ అనే ఒక బలమైన కోటను డ్యూసెటియస్ నిర్మించాడు. ఇక్కడ ఆక్రాగాస్ అనేది ఒక గ్రీకు నగరం, సిరాక్యూస్ అనేది ఒక ఇటాలియన్ నగరం. వీరిద్దరూ కలిసి ఈ మొటియన్ అనే కోట మీద దాడి చేయడం జరిగింది. అయితే మొదట ఈ 2 నగర రాజ్యాలు ఓడిపోయాయి. అయినా సరే ఎలాగైనా సరే డ్యూసెటియస్ని ఓడించాలని 450 BC వసంతకాలంలో ఈ సిరాక్యూస్ అనే నగర రాజ్యం 4500 నుంచి 5500 మంది సైనికులతో రెండవ దాడిని చేయడం జరిగింది. ఈ యుద్ధం
నోమే అనే ప్రాంతం వద్ద జరిగింది. అందువలన ఈ యుద్ధాన్ని నోమే యుద్ధంగా వ్యవహరించారు. ఈ యుద్ధంలో డ్యూసెటియస్ ఓడిపోయి శత్రువులకు లొంగిపోయి కోరిందులో ప్రవాసానికి వెళ్ళిపోయాడు. అయితే 446 BCలో మళ్ళీ తిరిగి వచ్చి కాలా ఆక్టా అనే నగరాన్ని నిర్మించాడు. ఇక్కడ సిరాక్యూస్ డ్యూసెటియస్ని ప్రవాసానికి పంపేటప్పుడు ఆగ్రాకాసులతో సంప్రదించలేదు. అతను మళ్ళీ తిరిగి రావడం అనేది ఆగ్రాకాసులకు నచ్చలేదు. అది సిరాక్యూస్ మరియు ఆగ్రాకాసుల మధ్య వైరానికి దారితీసింది. అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఒక యుద్ధం జరిగింది. అదే హిమారా నది యుద్ధము. ఈలోపు కాలా ఆక్టాను నిర్మించిన డ్యూసెటియస్ క్రీస్తుపూర్వం 440లో అనారోగ్య కారణాల వల్ల మరణించాడని చరిత్రకారులు చెబుతారు. కానీ అతని మరణానికి స్పష్టమైన కారణాలంటే ఏవీ లేవు. ఈ హిమారా నది యుద్ధంలో సిరాక్యూసే విజయం సాధించారు. 1000 మంది అగ్రంటైన్లను మరణించారు. ఇంకా ఆ తర్వాత నుంచి రెండవ సిసిలీ యుద్ధం జరిగే వరకు కూడా డ్యూసెటియస్ మరణం తర్వాత చెదిరిపోయిన సిసిల్స్ మీద, ఆగ్రాకాస్ మీద సిరాక్యూసే ఆధిపత్యం చెలాయించడం జరిగింది. ఇక ఈ రెండవ సిసిలియన్ యుద్ధము, ఈ సిసిలియన్ యుద్ధాలు సిరాక్యూస్ నేతృత్వంలోని పురాతన కార్తేజ్ సామ్రాజ్యము మరియు గ్రీకు నగర రాజ్యాల మధ్య జరిగిన ఘర్షణలు. ఇక్కడ మనం పురాతన కార్తేజ్ సామ్రాజ్యం నుంచి కూడా తప్పకుండా ప్రస్తావించుకోవాలండి. ఎందుకంటే ఈ పురాతన కార్తేజ్ సామ్రాజ్యం అనేది ఉత్తర ఆఫ్రికా, ట్యునీషియా ప్రాంతాల్లో ఏర్పడిన ఒక మహా సామ్రాజ్యం. సైనిక పరంగానూ, ఆర్థిక పరంగానూ, వాణిజ్య పరంగానూ ఇది ఆ కాలంలో ఒక మహా సామ్రాజ్యం. దాని గురించి మనం రాబోయే వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి.